మార్పుల యొక్క దేశ చరిత్ర గురించి తెలియజేస్తుంది. అంటే అటు సైడ్ ఉన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియాకు కాన్సన్ట్రేషన్ పెట్టాలి, ఇంజనీరింగ్కి వెళ్ళాలి లేదా డాక్టర్కి వెళ్ళాలి అనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు మ్యాథమెటిక్స్ మీద మంచి గ్రిప్ తెచ్చుకోవాలి. మ్యాథమెటిక్స్ మీద గ్రిప్ తెచ్చుకోవడం అంటే బట్టి పడటం కాదు. బట్టి పట్టుకోకుండా జాగ్రత్తగా వాటిని స్టడీ చేసి ఆ కాన్సెప్ట్ తెలుసుకునేటువంటి విధానంలో మీరు ప్రయత్నం చేయాలి. మీకు క్యూబ్ తప్పరా అది బట్టి పట్టావా లేదు అంటే అసలు అది ఎట్లా వచ్చింది అనేటువంటి చెప్పావా? అది ఇంపార్టెంట్. ట్రిగ్నోమెట్రీ అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఉంది. దాంట్లో సైన్ థీటా, కాస్ థీటా, ట్యాన్ థీటా అని 3 పేర్లు ఉన్నాయి. ఇప్పుడు పేరుని అనుషా స్కూల్ అని పాలిటెక్నికల్ ఎంట్రన్స్ పెట్టాడు. ఆ ఎంట్రన్స్ లో నేను మ్యాథ్స్ టీచ్ చేసేవాడిని, ఫిజిక్స్ టీచ్ చేసేవాడిని. అంటే నాకు మ్యాథ్స్ అన్నా ఫిజిక్స్ అన్నా చాలా ఇంట్రెస్ట్. ఆ 2 సబ్జెక్టులు నేను చెప్పాను. ఇంకొక విషయం ఏంటంటే ఆ సంవత్సరము దాక్షాయిని అనేటువంటి 10th క్లాస్ చదివినటువంటి పాప అనుషా ఇన్స్టిట్యూట్ లో పాలిటెక్నికల్ కోచింగ్ చేసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సంపాదించింది. నూతన వెంకటరావు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సంపాదించింది. నూతన వెంకటరావు స్కూల్ అనుషా ఇన్స్టిట్యూట్ ద్వారా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెస్తే భారతదేశంలో మీకు తెలుసు కదమ్మా, ఆ పాపకి 40,000 రూపాయల కమిషన్ ఇచ్చి వేరే స్కూల్ వాళ్ళు మా దగ్గర ఆన్లైన్లో ట్రైనింగ్ అయిందని చెప్పేసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ని వాళ్ళు ఎదుర్కొన్నారు. కానీ ఆ పాప చదివిన మాత్రం ఉయ్యూరు అనుషా స్కూల్, నేనే మ్యాథ్స్ ఫిజిక్స్ చెప్పినటువంటి టీచర్. కాబట్టి ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో అంత కమర్షియల్ ఉంటుంది. రాకేష్ కుమార్ అశోక్ వాడు అబ్బాయి రాకేష్ కుమార్ వాడికి స్కూల్ ఫస్ట్ వచ్చింది. నేను అంటే స్కూల్ ఫస్ట్ వచ్చిందనే ఆనందము కంటే నేను ఓపెన్గా చెప్తాను. అదే నేను ఉన్నది ముఖ్యంగా చెప్పు, వాడికి ట్రిపుల్ సీట్ రాలేదు కాబట్టి వాడు జస్ట్ మిస్ అయ్యాడు. కాబట్టి అంటే ఆ స్కూల్ ఫస్ట్ వచ్చినప్పటికీ కూడా ఆ సీట్ మండలం సెకండ్ వచ్చినప్పటికీ కూడా ఐడెంటిటీ సీట్ రాలేదు అంటే ఆ వాడితో సరిపోయినట్ట సరిపోయినట్ట. అంటే దాన్ని బట్టి వాడు చదువులో ఇంకా పెరగాలా తగ్గాలా? కాబట్టి నెక్స్ట్ ఇయర్ మీరు దానికంటే పెంచుతానికి చూస్తారా తగ్గిస్తానికి చూస్తారా? అది చెయ్యాలి అని అంటే మీరు మొదటికి స్కూల్ టైం కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పేపర్ పెన్ తీసుకుని మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ లో ఉన్నవన్నీ ప్రాక్టీస్ చేయాలి. 100 మార్కులు మ్యాథ్స్ కూడా ఈజీగా వస్తాయి. అది మీరు చేసేటువంటి ప్రాక్టీస్ మీద ఉంటుంది. కాబట్టి ఒక సీట్ రావాలంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే అసలు తప్పు చేసి మాట్లాడుతున్నానని కాదు. అంటే అంత ఫస్ట్ స్కూల్ వచ్చినటువంటి వ్యక్తి కూడా గొప్ప కాలేజీలో సీట్ రావాలంటే ఆ మార్కులు సరిపోయినా సరిపోలేదా? కాబట్టి వాటికంటే ఇంకా బాగా చదవాలని నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. అర్థమైందా? కాబట్టి ఒక విషయం, ఇది మా ఊరు, మా నాన్న మా అమ్మగారి జ్ఞాపకార్థంగా నెక్స్ట్ ఎవరైతే 10th క్లాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ తెచ్చుకుంటారో నేను స్కూల్కి 10,000 రూపాయలు డొనేషన్ ఇస్తాను. అది హెడ్మాస్టర్ గారు పిల్లలకి అది ఏ రేంజ్ ఇస్తారు అనేది హెడ్మాస్టర్ గారు డిసైడ్ చేసుకుంటారు. అది కంటిన్యూ చేస్తాను. రేపు 1 సంవత్సరానికే కాదు, నేను బ్రతుకున్నంత కాలము ప్రతి సంవత్సరము 10th నా ఊరు కాబట్టి 10th క్లాస్లో ఫస్ట్ మార్కు, సెకండ్ మార్కు, థర్డ్ మార్కు వాళ్ళకి 6,000 నేను స్కూల్కి ఇస్తాను. కాబట్టి మీరు జాగ్రత్తగా చదువుకోండి. మంచి భవిష్యత్తు మీకు ఉంది. డాక్టర్ అన్నారు, ఐఏఎస్ బాబు అన్నారు, ఇంజనీరింగ్ అన్నారు, లాయర్ అవ్వాలి, అక్కడ మంచి ఎకనామిక్స్ అవ్వాలి, ఆర్థిక వేత్తలు అవ్వాలి. ఇంకొక విషయం, సైంటిస్ట్ అనేటువంటి వాళ్ళు కూడా చాలా చేశారు. ఈరోజు మనం సెల్ ఫోన్ వాడుతున్నాం. మనం సెల్ ఫోన్ వాడుతున్నప్పుడు సిగ్నల్స్ రావాలి కదా. సిగ్నల్స్ రావాలి అని అంటే సైంటిస్ట్ డిజైన్ చేసేటువంటి ఆ సైంటిఫికల్ ఆ ప్రయోగాల ద్వారానే మనం సిగ్నల్ తీసి పొందగలుగుతున్నాం. మీలో ఎంతమంది తెలుసు ఈస్రో అనబడేటువంటి ఉన్నది? ఈస్రో అనబడేటువంటి పేరు విన్నారా?
అబ్దుల్ కలాం గారి పేరున్నారా? ఎవరైనా సైంటిస్ట్ తో పాటు భారతదేశానికి రాష్ట్రపతిగా చేసినటువంటి వ్యక్తి. అంటే ఆయన దేశానికి ఎంతో సేవ చేశారు, సైంటిస్ట్ గా ఎంతో సేవ చేశారు. అలాంటి సైంటిస్టుల్లో కూడా మీలో నుండి వెళ్ళాలి. మన గ్రామాల నుండి సైంటిస్టులుగా, రైతులుగా, ఇంజనీర్లుగా, ఆర్థికవేత్తలుగా మీరు అందరూ రాజులు అనొచ్చు, అందరూ అనొచ్చు, అందరూ రాజులు అనొచ్చు, అందరూ మీకు ఏ సబ్జెక్ట్ మీద చెప్పండి దాని మీద చదివి ఉన్నతమైన ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఏదో వారానికి అమెరికా నుంచి వచ్చాను, మళ్ళీ నేను ఆదివారం రాత్రికి నేను అమెరికాకి వెళ్ళిపోతున్నాను. సో నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు నేను విజయవాడ ఆగిపోయినా 40,000 అయితే మీ స్కూల్కి 10 సంవత్సరాలు